జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి మరియు మీడియా ఇన్ఛార్జ్ శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. పార్టీ పేరు వివాదం, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి మరియు మీడియా ఇన్ఛార్జ్ శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం. అనేకమైన అంశాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 30 నెలల నుంచి 6 గ్యారెంటీలు, 420 హామీలు, అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఎంతో ఆశగా చూస్తున్న ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి గోల్వాల్ గోవిందం అని చెప్పి ప్రజలందరూ కూడా మోసపోయినారని చెప్పి ఈరోజు వాపోతున్నారు. ముఖ్యంగా ఎవరికైనా కూడా ఒక ఇల్లు ఉండాలి, దుకాన్ మకాన్ ఉండాలని చెప్పి రోటీ కపడా ఆర్ మకాన్ అంటారు. ఇది మినిమం గ్యారంటీ. ఏ ఒక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ ఒక్క ప్రభుత్వం ఈ యొక్క గ్యారంటీ ఇస్తుందని చెప్పి ఒక నమ్మకం ప్రజలకు ఉంటుంది. ఈ నమ్మకాన్ని బొమ్ము చేసి తెలంగాణ ప్రజలను పదే మొత్తం మోసం చేసి 10 సంవత్సరాలు కుటుంబ పాలన, బీఆర్ఎస్ పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క హామీలు నెరవేర్చకపోగా ఉన్న భూమిని కూడా లాక్కునే పరిస్థితి ఇవాళ వస్తుందంటే తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 4-5 రోజుల నుంచి చాలామంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో కొంచెం వెసులుబాటు కలిగించాలని చెప్పి సేవ్ చేసుకుందామని చెప్పి గ్రామాల్లో దగ్గర నుంచి కూడా మరి సిటీలకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్తున్నప్పుడు కొత్తగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ధరణిలో అనేకమైన లోపాలు ఉన్నాయి. ధరణి వల్ల సమస్య పోతాయంటే ధరణి వల్ల ఒక పెద్ద భూతంగా చూపించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది. ధరణిలో అవతకలు జరిగినాయి. ఒకటే కుటుంబానికి, ఒకటే పార్టీకి లాభం జరిగింది, నాయకులకు ఎంతో మేలు జరిగింది, లాభం జరిగిందని చెప్పి ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని పట్టుకొచ్చి భూభారతి అంటే ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకుంటే నిజంగా సిగ్గుపోతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి. ధరణి పోయింది, భూభారతి వచ్చింది, డప్పు పోయింది, చెప్పు వచ్చింది, డామ్ డామ్ అనే ఒక సామెత ఈ యొక్క భూభారతికి 100% సెట్ అవుతుంది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇదే వ్యక్తి ఈరోజు మీరు చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరాన్ని మీరు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ని, బాలకృష్ణని ఏ విధంగా పొగిడాడు అనేటువంటిది కూడా ఆ వీడియోలు కూడా దానికి సంబంధించినటువంటివి కూడా నేను మీకు చూపిస్తాను. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, యూఏపీఏ ఏదైతే తీసుకొచ్చాడో ఆ యాక్ట్ మీద దేశవ్యాప్తంగా విమర్శలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని రిమైండ్ చేయడానికి ఉన్నటువంటి ఏదైతే ఈరోజు చర్చ జరుగుతుందో ఆ వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ప్రారంభమయ్యాయో యూఏపీఏ యాక్ట్ ఇది అతను ప్రయోగించాడని చెప్పి దానికి మతం రంగు పూసి ఏదో ఒక విధంగా దాన్ని మసిపూసి మారాడికాయ చేసేటువంటి పరిస్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కాబట్టి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి, తన వైఫల్యాలన్నీ పక్కన పెట్టి ఈ విషయం తీసుకొచ్చి
ఆ మతం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు రావణ్ వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమైతే అవన్నీ కూడా సంవత్సరం క్రితం సంవత్సరం ముందు పెట్టినటువంటి వ్యాఖ్యలు. ఈ రోజు వరకు మీరు ఎందుకు అమ్ముకున్నారు? ఈ రోజు దాన్ని తీసుకొచ్చి ఎందుకు మీరు దాన్ని రకరకాలుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టారు, పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించాడని చెప్పి మాట్లాడి ఈ ఇష్యూనంతా డైవర్ట్ చేసి ఈ రోజు దానికి మతం రంగు బులిమి రకరకాలుగా, ఎందుకంటే మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ అలవాటే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎవరన్నా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది, విమర్శల పాలవుతుందంటే దాన్ని దాటవేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక మంత్రం అల్లేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆయన ఆ ఇష్యూకి సంబంధించినటువంటి దానిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము అంటున్నాం, పాపం ఈరోజు ఒక్కొక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన అరగడంగా మాట్లాడారు. ఆయన గురించి కూడా తర్వాత మాట్లాడదాం. దానికన్నా ముందు నిజంగా మీకు భక్తి ఉంటే, చంద్రబాబు నాయుడికి మేము అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి భక్తి లేదు, భయం లేదు దేవుడు అంటే. నిజంగా మీకు భక్తి ఉంటే తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడారు? ఆలయాల కూల్చివేతలప్పుడు మీరు ఎందుకు, ఏ విధంగా మీరు వ్యవహరించారు? హుండీ దొంగతనాలకు సంబంధించి కానీ, భక్తుల ప్రాణాలు పోయినటువంటి సంఘటనలో కానీ, ఈ రోజునటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ విధంగా విమర్శల పాలైంది, ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించింది, ఆ విషయాన్ని పట్టినట్టుగా వ్యవహరించింది అనేటువంటిది ఈరోజు భక్తులందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా డైవర్షన్ రాజకీయాలు ఆపి, ఇప్పుడు జరిగినటువంటి కస్టోడియల్ డెత్స్ మీద, శాంతి భద్రతల వైఫల్యం మీద, పోలీసుల దుర్వినియోగం మీద ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందు ఆ విషయాల మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం శాంతి భద్రతలన్నీ కుప్పకూలిపోయేటప్పటికీ చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. దానిలో ఈరోజు పోలీస్ స్టేషన్లోనే మనుషులను చంపేయడం, ఆ తర్వాత శవాలను మాయం చేయడం, ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఆ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టడం. కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు నమోదుకు సంబంధించి నెలకొన్న వివాదంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుకు అనుమతినిచ్చేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈసీ ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందుగా ఎన్నికల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని కవితకు సూచించింది. ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడమే అవుతోందని కోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ పాత పేరు తెలంగాణ రాష్ట్ర సమితిని పోలి టీఆర్ఎస్ అని సంక్షిప్త నామం వస్తుండటంతో దీనిపై జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పేరు ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని పేర్కొన్న ఈసీ 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కవితను ఆదేశించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఆదేశాలని కవిత కోర్టులో సవాల్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత ఈ ఏడాది ఆరంభంలో సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన పేరును ఏప్రిల్లో ఈసీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే ఈ పేరులోని టీఆర్ఎస్ అనే సంక్షిప్త రూపం పాత పార్టీని గుర్తు చేస్తుందంటూ 1100కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం కవితకు నోటీసులు జారీ చేసింది. ప్రజల భద్రత కోసం ఎండనక వాననక పగలనక రాత్రనక రోడ్లపై విధులు నిర్వహించే ప్రతి ట్రాఫిక్ పోలీస్ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ సుబ్బయ్య అన్నారు. ఆరోగ్యమే విధి నిర్వహణకు అతిపెద్ద బలమని, ప్రతి పోలీస్ సిబ్బంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ పర్యవేక్షణలో రెటీనోవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ సుబ్బయ్య మాట్లాడుతూ, రోజంతా ట్రాఫిక్ నియంత్రణలో ఉండే సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలని, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా నివారించవచ్చని తెలిపారు. ఈరోజు ఇక్కడ జవహర్లాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ వైద్య శిబిరం అనేది ఉచిత వైద్య శిబిరం అనేది మా మల్కాజ్గిరి కమిషనర్ మేడం సుమతి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా డీసీపీ ట్రాఫిక్ 1 డీసీపీ కనకాల రావురెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్, పోలీసులకు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు జరిగింది. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా పోలీసు వాళ్ళు ప్రతిరోజు 24/7 వాళ్ళు డ్యూటీలో ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్య భద్రత ఏర్పాటు జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే, మా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ డే అనుకుంటా
ఎండలో వానలో దుమ్ములో ధూళిలో పనిచేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పరీక్షలు చేయడం వల్ల వాళ్ళు ముందుగానే ఏదైనా వాళ్ళకి డిసీజ్ ఉంటే కూడా ముందు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మనం భవిష్యత్తు మేడం గారు సుమత ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. ఇంతకుముందు కూడా మా ట్రాఫిక్ 1 డీసీపీ ఏరియాలో మల్కాజ్గిరి జోన్లో అల్వాల్ తిరుమలగిరి బేగంపేట ఏరియాలో కూడా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. మాది ఆకులే మానవ హక్కులుగా ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి పరిధిలోని వివిధ డివిజన్లలో ఎంఆర్పీఎస్ జెండాను ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ జర్నలిస్టు వివిధ అనుబంధ సంఘాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 సంవత్సరాల క్రితం ఎంఆర్పీఎస్ ను స్థాపించి అణగారిన పేదల కోసం, వికలాంగుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం రాష్ట్రంలో దేశంలో అనేక ఉద్యమాలను నిర్మించిన నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని తెలిపారు. మాదిగలకే కాకుండా అన్ని వర్గాల పేద ప్రజల సమస్యలపై ముందుండే నాయకుడని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. తిత్తుండు వినయ నన్ను ఫోన్ పక్క పెట్టాను నేను పంపిస్తామని ఫోటో కమ్ వీడియో కమ్ ఫోటో తీస్తుండు. లైటర్ ఉందా కాక? లైటర్ ఎవరి దగ్గర ఉంది? లైటర్ జరుగురా ఇంకా జరుగురా మీరు ఎంత జరుగురా నాయకత్వం మార్పిఎస్ జిందాబాద్, మార్పిఎస్ జిందాబాద్, మార్పిఎస్ జిందాబాద్. నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ నాయకత్వం. అయిపోయిందా? మంచిది. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు జన్మదిన ఉత్సవాలు ఎంఆర్పిఎస్ వికలాంగుల సమక్షంలో ఇక నిర్వహించడం జరుగుతుంది. దానికి మా అందరి తరఫున మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా 1994లో ఏర్పడ్డ ఈ సంఘం అంచెలంచెలుగా ఉమ్మడి రాష్ట్రమే కాదు, తెలుగు 2 రాష్ట్రాలే కాదు 10 రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ నిర్వహించి అనేక ఉద్యమాలు చిరస్థాయిగా చరిత్రలు నిలిచిపోయే విధంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. వృద్ధులకు కావచ్చు, వితంతులకు కావచ్చు, ఒంటరి మహిళలకు కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్ కావచ్చు, మహిళల మీద జరుగుతున్న హత్యలు, అత్యాచారాల మీద 32 రాష్ట్రాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి తిరిగి హక్కును కాపాడే చరిత్ర ఇవాళ మందకృష్ణ మాదిగకు దక్కిందని కూడా మేము సభాముఖంగా మీకు గుర్తు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ జెండా కింద ఎంఆర్పిఎస్ జెండా మాదిగ హక్కులు ఆత్మగౌరవం నిర్వహించిన జెండా మానవ హక్కుల కోసం పనిచేసిందని చెప్పి సకారంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ జెండాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలది ఉందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ముస్లింలకు కోత వచ్చినప్పుడు గోత్ర సంఘటన కానీ లేకపోతే ఎక్కడ ముస్లింలు జరుగుతున్నాయి ఏ సంఘటన ముస్లింలకు కూడా అండగా నిలబడ్డది మందకృష్ణ మాదిగ గారిని కూడా నేను నిర్వహించాను. ఇవాళ పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలోనే మందకృష్ణ మాదిగ అని చెప్పి నేను
మీ అందరికి గుర్తు చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణానికి మరో కీలక మైలురాయిగా నిలిచే నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఐటీ చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్లో నిర్మించిన ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం అధికారులు భవనంలో అన్ని విభాగాలను పరిశీలించారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన మరియు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యత అని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. బ్యాకే ఉన్నాగా ప్లీజ్ హోల్డ్ సార్ ప్లీజ్ హోల్డ్ ఏనా భయ్యా వెనక్కిరా నేను కెమెరాలో వస్తాను అన్న డీజీ గారు రావట్లేదు అన్న కలెక్టర్ గారు రా నా వెనక్కి చూసేదేం లేదు ఎవరు దాదాపు 10 సంవత్సరాల అన్న వెంకట అన్న కొద్దిగా పక్క జరగరాదు అన్న 2016 ఆ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. కానీ నిధుల కొరత వల్ల అది అయిపోయిన సందర్భంలో ఇక్కడ ఎస్పీ రోహిత్ రాజు గారు కృషి చేసి సింగరేణి వారి సహాయంతో ఈ భవనం పూర్తి చేశారు. దాని నిర్మాణం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త నూతనమైన పోలీస్ స్టేషన్ ఇక్కడ రావడం ప్రజలకు సేవలు అందించే విధంగా, మెరుగైన సేవలు అందించే విధంగా ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు ఎంపీ బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గారు, ఎస్పీ రోహిత్ రాజ్ గారు, కలెక్టర్ వెంకటేష్ గారు, రాహుల్ వీళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజల సహాయంతో ఇది పూర్తయింది కనుక మా పోలీస్ ఆఫీసర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి, మంచి సేవలు అందించాలి. ప్రజల రక్షణ, వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ ఆస్తులకు
ఇతర సేవలు ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ పరంగా శాంతి భద్రతలు కాపాడడం అందరూ కూడా పనిచేయాలని ఇక్కడ ఎస్హెచ్ఓ నాగబాబు వారి సిబ్బంది అందరూ కూడా కోరుతున్నాను. ఈ మధ్యకాలంలో మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ వారిపైన కఠినంగా వ్యవహరించడం, మరి మా డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే కార్యక్రమాలు మేము చేపట్టాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే విధంగా ఈ రోజుల్లో ఏదైతే పరిజ్ఞానం మా దగ్గర అవసరమో దాని అన్నింటినీ కూడా వాడుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని వారందరినీ కోరడం జరిగింది. సో ఇక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ వారికి ఇంకా మంచి సౌకర్యాలు అందించే విధంగా ఉన్నాయని వారందరికీ నా నమస్కారం. సార్ భద్రాద్రి కొత్తగూడెంకి కేంద్రంగా మారింది. దీన్ని ఏ విధంగా మీరు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాల సమస్య అనేది చాలా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురు నేతల పేర్లను చేర్చారు. వివరాల్లోకి వెళ్తే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినానికి వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన అంశాలపై ఎస్పీకి వినతి పత్రం సమర్పించేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. అయితే నిబంధనల ప్రకారం కేవలం 5గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇందుకు కార్యకర్తలు అంగీకరించకపోవడంతో ఎస్పీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఎస్వియు పోలీస్ స్టేషన్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, చెవిరెడ్డి రఘుతో పాటు మరో 30 మందికి పైగా వ్యక్తులపై పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి మరియు మీడియా ఇన్ఛార్జ్ శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. పార్టీ పేరు వివాదం, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.